హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రఖ్యాత చారిత్రక అంశరచన విశారదుడు రామచంద్ర గుహ విరచిత అంశం డాక్టర్ ఉమర్ ఖలీద్ ఖైదు పాలకుల కరకుతనం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ఆయన రచనా స్వరంతో మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. డాక్టర్ ఉమర్ ఖలీద్ ఖైదు పాలకుల కరకుతనం. ఇక వినండి. మురికితనం కరుకుతనం పాలైన మేధ, తొలి ప్రేమ నవయవ్వన కాలాన్ని దాటదు. తరుణప్రాయంలో అంకురించిన మేధా ఆసక్తులు తాత్కాలికమైనవి కాక జీవిత పర్యంతం వర్ధిల్లటం కద్దు. అటవీ సామాజికుల చరిత్రకారునిగా నేను నా విద్వత్ వృత్తి జీవితానికి శ్రీకారం చుట్టాను. బ్రిటిష్ వలస పాలనలో మొరటుగా ధ్వంసమైన జీవితాలు వారివి. క్రమంగా నా ఆసక్తులు, పరిశోధనలు, రచనా వ్యాసంగాలు విభిన్న అంశాల వైపుగా వికసించాయి. అయినప్పటికీ నేను తొట్టతొలుత సాగు చేసిన మేధాక్షేత్రంతో నా అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను. నిజానికి గత వారం రోజులు ఒక యువ పరిశోధకుడి డాక్టరల్ థీసిస్ చదువుతూ గడిపాను. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంగా విలసిల్లుతున్న ప్రాంతాల సామాజిక పర్యావరణ చరిత్రను శోధించిన సిద్ధాంత వ్యాసం అది నన్ను బాగా ప్రభావితం చేసింది. ఎంతగా అంటే ఈ కాలంలో దాని గురించి రాసి తీరాలనే బలీయమైన ప్రేరణను నాలో పాదుకొల్పింది. బ్రిటిష్ పాలనలో సింగ్భూమ్ ప్రాంతంలోని ఆదివాసీ సమాజంలో సంభవించిన పరివర్తనల పూర్వాపరాలను ఆ థీసిస్ విశ్లేషించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా ఆ ప్రాంతంపై సైనిక పాలనాపరమైన నియంత్రణను సాధించిన వైనాన్ని తొలుత వివరించింది. ఆ తరువాత ఆ ప్రాంత ప్రాకృతిక ఆవరణాన్ని, ఆర్థిక రాజకీయ వ్యవస్థలను వలస పాలన ఎలా పునర్వ్యవస్థీకరించిందో పేర్కొంది. వలస పాలకుల అటవీ విధానం, వ్యాపార ప్రయోజనాలకు ఇచ్చిన ఎనలేని ప్రాధాన్యం, కొత్త పాలకులతో సంప్రదింపులు, బాధ్యతలు, అవి నిర్వర్తించే గ్రామ పెద్ద హోదాలో చోటు చేసుకున్న మార్పులు, తమ జీవితాలలో వలస పాలన తెస్తున్న మార్పుల పట్ల ఆదివాసుల ప్రతిస్పందనలు మొదలైన అంశాలను ఆ థీసిస్ విపులంగా స్పృశించింది. పర్యావరణం, సమాజం, రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ మేధా చరిత్రపై కూడా తగు శ్రద్ధ చూపిన అధ్యయనం అది. సింగ్భూమ్ గిరిజనులపై యూరోపియన్ అధికారులు, భారతీయ మానవ శాస్త్రవేత్తల మేధా కృషిని నిశితంగా విశ్లేషించింది. ఈ యువ చరిత్రకారుని పరిశోధనా కృషిలో 6 విశిష్ట వైదుష్య లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, జార్ఖండ్, విశాల భారత ప్రాంతాల ఆదివాసుల జీవన రీతులపై గతించిన కాలంలో విఖ్యాతులు, విస్మృతులు వెలయించిన రచనలపై సమగ్ర సాధికారత. రెండోది, విస్తృత శ్రేణి ప్రాథమిక ఆధారాలను కనుగొని ఉపయోగించుకున్న సమర్థత.
జాతీయ, రాష్ట్ర, జిల్లా ఆర్కైవ్ల్లో లభించే సమాచారాన్ని ఈ పరిశోధకుడు కూలంకషంగా అధ్యయనం చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అలాగే శతాధిక సంవత్సరాల క్రితం ప్రచురితమైన పుస్తకాలు, వ్యాసాలను కూడా విస్తృతంగా సంప్రదించాడు. మూడోది, పరిశోధిస్తున్న ప్రాంతంలో క్షేత్ర కృషి ద్వారా అనుబంధ జ్ఞానాన్ని సముపార్జించేందుకు సుముఖత. ఒక చరిత్రకారుడికి మందమైన నోట్బుక్తో పాటు మందమైన బూట్లు కూడా అవసరం అన్న ఫ్రెంచ్ చరిత్రకారుడు మార్క్ బ్లాచ్ 1866లో జన్మించి 1944 వరకు జీవించాడు. ఆ మార్క్ బ్లాచ్ సూక్తిని ఈ యువ విద్వగ్నుడు మనస కర్మణ పాటించాడు. గతాన్ని సమగ్రంగా, విశ్వసనీయంగా అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో కఠినమైన ఆచరణాత్మక పని, శ్రద్ధాయుతమైన కఠిన మేధో ప్రయత్నం, ఈ రెండూ అవసరమని మార్క్ బ్లాచ్ ప్రవచించారు. ఇక నాలుగవదిగా, తన వాదనలకు మద్దతుగా ప్రాథమిక ఆధారాల నుంచి స్ఫుటమైన, భావస్ఫోరకమైన ఉటంకింపులపై పరిపూర్ణ శ్రద్ధ పెట్టాడు. ఇక ఐదవది, తన విశ్లేషణాత్మక అధ్యయనాలను స్పష్టమైన, సూటి అయిన, ఆకర్షణీయమైన వచనంలో రాశాడు. ఎక్కడా ప్రత్యేక పరిభాషను ఎక్కువగా ఉపయోగించలేదు. ఆరవది, బహుళ దృక్కోణాలను అంగీకరించే వివరణాత్మక విశ్లేషణ. వాదనల సూక్ష్మ విస్తరణ ప్రశస్తంగా ఉన్నది. వలస పాలనాయుగ అధికారులు, వర్తమాన ఆదివాసీ హక్కుల కార్యకర్తలలో సాధారణంగా ద్యోతకమవుతుండే గతానుగతిక భావాలను ఈ యువ పరిశోధకుడు పునరుక్తం చేయలేదు. నాటి వలస పాలకులకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన ఆదివాసీ తిరుగుబాట్లు, ప్రస్తుత కాలపు ఆందోళనలు, ఉద్యమాల మధ్య ఉన్న ఘటనాత్మక సామ్యాలు, సూత్రబద్ధమైన సంబంధాలపై ఆలోచనాత్మక విమర్శలు చేశాడు. తమ ప్రశాంత సాంప్రదాయబద్ధమైన జీవితాలలో ఆధునిక రాజ్య వ్యవస్థలు పురికొల్పిన అల్లకల్లోలానికి వ్యతిరేకంగా నాడు నేడు ఆదివాసుల తిరుగుబాట్లను సుసంబంధంగా విశ్లేషించాడు. ఆసేతు హిమాచలం 500కు పైగా ఉన్న ఆదివాసీ సమూహాల జీవన రీతుల్లో విస్తారమైన వైవిధ్యాన్ని విస్మరించి సమస్త వనవాసీలను ఒక సజాతీయ సమాజంగా చిత్రించేందుకు గత కాలంలోనూ వర్తమానంలోనూ ప్రయత్నించిన రచనల్లోని లోపాలను ఈ యువ మేధావి నిశితంగా విమర్శించాడు. తమ జీవనావరణాల్లోకి రాజ్య వ్యవస్థల చొరబాట్లను, ఆదివాసీలు ప్రతిఘటించిన తీరుతెన్నులను కొంతమంది ఆదివాసీ పెద్దలు సొంత తెగ ప్రజలపై తమ ఆధిపత్యాన్ని పెంపొందించుకునేందుకు రాజ్యాధికారులతో కుమ్మక్కైన వైనాలను ఈ చరిత్రకారుని సొంత పరిశోధన వివరించింది. గుణ విశేషాలు విస్తృతంగా ఉన్న ఈ థీసిస్లో లోపాలు, లొసుగులు లేకపోలేదు. తన అధ్యయనాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కొన్ని కీలక గౌణ ఆధారాలను సంప్రదించడాన్ని ఈ పరిశోధకుడు ఉపేక్షించాడు. భారతీయ మానవ శాస్త్ర చరిత్రపై టిఎన్ మదన్ రచనలను ఉపయోగించుకోలేదు. జానపద గాథలు, మౌఖిక చరిత్రను మరింతగా ఉపయోగించుకొని ఉంటే పరిశోధన ఇంకా ప్రశస్తంగా ఉండేదని నేను భావిస్తున్నాను. ప్రాథమిక ఆధారాల నుంచి చేసిన ఉటంకింపులు కొన్ని సుదీర్ఘంగా ఉండి అసలు కథనాన్ని అనవసర ప్రాధాన్యాలకు మళ్లించాయి. అయినప్పటికీ
నేను చదివిన భారతీయుల డాక్టరల్ థీసిస్లో ఇది చాలా ప్రతిభావంతమైనది, పరిపూర్ణమైన పరిశోధన. సందేహం లేదు. ఇటువంటి ఉత్కృష్ట విద్వత్ ప్రమాణాలతో కూడిన థీసిస్ సాధారణంగా కొద్ది కాలంలోనే పుస్తక రూపంలో లోకం ముందుకు రావడం పరిపాటి. పర్యావరణ సామాజిక చరిత్ర వాటి అధ్యయనంలో పదనిర్దేశం చేసిన నందిని సుందర్ పుస్తకం, సబాల్టరన్స్ అండ్ సావరిన్స్, మహేష్ రంగరాజన్ గ్రంథం ఫెన్సింగ్ ది ఫారెస్ట్, ఈ రెండింటి విషయంలోనూ థీసిస్ సమర్పణ పుస్తక రూపంలో ప్రచురణకు మధ్య చాలా కొద్ది సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉన్నది. ఇటీవలి కాలంలో ప్రచురితమై విశేష మేధా చర్చలకు ఆస్కారమైన భవానీ రామన్, ఆదిత్య బాలసుబ్రమణియన్, నిఖిల్ మేనన్, దిన్యార్ పటేల్ల చారిత్రక మోనోగ్రాఫులు కూడా డాక్టరల్ థీసిస్కు ఆరంభమైనవే. థీసిస్గా ప్రస్తావిత పుస్తకాలన్నీ విద్వత్ ప్రపంచంలో విస్తృత అధ్యయనానికి నోచుకున్నాయి, మేధా చర్చలకు ప్రేరణ అయ్యాయి. నేను విపులంగా చర్చిస్తున్న థీసిస్ కూడా పుస్తక రూపంలో ప్రచురితమైతే నందిని సుందర్, మహేష్ రంగరాజన్ తదితరుల పుస్తకాల వలె విశేష ప్రశంసలకు పాత్రము అవుతుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. విషాదం ఏమిటంటే నేను పేర్కొన్న థీసిస్ 2018లోనే న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి సమర్పించడం జరిగింది. అయితే అది ఇప్పటికీ పుస్తక రూపం పొందలేదు. ఎందుకని? ఆ పరిశోధకుడి పేరు ఉమర్ ఖలీద్ కావటమే. సందేహం లేదు. క్రూర రాజ్య వ్యవస్థకు సంకోచించే న్యాయ వ్యవస్థ తోడవడంతో ప్రతిభావంతుడైన ఆ యువ చరిత్రకారుడు నేను ఈ వ్యాసం రాస్తున్న సమయానికి 5 సంవత్సరాలకు పైగా కారాగారంలో కునారిల్లుతున్నాడు. బెయిలు మంజూరు చేయకపోవటమే కాదు, అసలు అతడిపై ఎటువంటి ప్రాథమిక అభియోగాలు కూడా మోపకుండా ఆ చైతన్యశీల చింతనాపరుడిని జైలు నిర్బంధంలో కొనసాగిస్తున్నారు. డాక్టర్ ఉమర్ ఖలీద్ను నేను ఎప్పుడూ కలుసుకోలేదు, ఆయనతో ఎన్నడూ సంభాషించలేదు. అయితే డిసెంబర్ 2019లో ఒక రోజున ఇరువురము ఒక వివక్షాపూరిత చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాము. ఆయన ఢిల్లీలో, నేను బెంగళూరులో. మా జీవన ప్రస్థానాలు భిన్న పదాలలో ఉండటం పట్ల, అందుకు కారణాల విషయమై నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాను. నా పరిశోధన కృషి, రచనా వ్యాసాంగం నిరాటంకంగా కొనసాగడానికి, ఉమర్ కొనసాగించలేకపోవడానికి కారణం నా మొదటి పేరు ఉమర్ కాకుండా రామచంద్ర కావడమేనా? స్వయంగా ఆధునిక భారతదేశ చరిత్రకారుడిని అయినందున ఈ కాలంలో డాక్టర్ ఉమర్ ఖలీద్ గురించి తెలియజేశాను. ఆయన విద్వత్ కృషి లోతు, విశాలత, ఉత్కృష్టతను అర్థం చేసుకుని ప్రశంసించగల స్థాయిలో ఉన్నందునే నేను ఈ వ్యాసాన్ని రాశాను. కాగా ఈ కాలంను ముగిస్తూ నా మనస్సులోని మాటను చెప్పదలిచాను. తమ రాజకీయ యజమానుల ఆదేశాల మేరకు పోలీసులు ముందు వెనుక చూడకుండా ఆలోచనారహితంగా మోపిన అవిశ్వసనీయ ఆరోపణలతో కారాగారాలలో కృషిస్తున్న అనేక మంది ఉత్తమ వ్యక్తులు, మానవీయ మేధాశీలుల్లో డాక్టర్ ఉమర్ ఖలీద్ ఒకరు. ఈ భారతీయులలో
కొంతమంది తమ తమ అధ్యయన క్షేత్రాలలో వినూత్న భావ పదాలను నిర్మించిన ఉత్కృష్టులు తమ వ్యక్తిగత జీవితాలలోనూ ఎంచుకున్న కార్యరంగంలోనూ అహింసా పద్ధతులకు, భారత రాజ్యాంగ సంస్థాపక విలువలకు సంపూర్ణంగా నిబద్ధమైన పలువురు సామాజిక సేవకుల, పౌర సమాజ క్రియాశీలుర జీవితాలు కూడా రాజ్య క్రౌర్యాన్ని చవిచూస్తున్నాయి. బహుళత్వవాదం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నందునే వారు నిరంకుశ పాలకులతో విభేదించి జైళ్ల పాలయ్యారు. అటువంటి ఉదాత్తులు ఇంకా ఎంతోమంది వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. తోటి భారతీయులు అయిన ఈ సజ్జనులు, ముఖ్యంగా యువ మేధావులు, మన గణతంత్ర రాజ్య సమున్నతికి అనితర సాధ్యమైన సేవలు అందించగల మంచి వయస్సులో ఉన్న కాలంలో చీకటి గుయ్యారాలు, మురికి కూపాలు, ఆరోగ్యకరం కాని పరిస్థితులకు నెలవులైన కారాగారాలలో మగ్గిపోవలసి రావటం మానవతకు మచ్చ కాదా? ఇది దేశానికి మేలు చేస్తుందా? ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. ఇంతవరకు నిరాకరిస్తూ వస్తున్న న్యాయాన్ని ఆ మానవీయులకు సమకూర్చేందుకు మన న్యాయమూర్తులు ఇప్పటికైనా సాహసించాలి. సమాజ జీవితంలో సముదాత్త విలువలను పరిమళింపచేయాలి అంటూ ఈ వ్యాసకర్త, చరిత్రకారుడైనటువంటి రామచంద్ర గుహ ఆయన అందజేసినటువంటి గతానుగతం డాక్టర్ ఉమర్ ఖలీద్ ఖైదు పాలకులకు వారి కర్కుతనానికి ప్రతీక అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.